తెలుగు మీడియం సమస్య ఇంగ్లీష్లో అర్థమవుతుంది కానీ ఎక్స్ప్రెషన్ చేయలేకపోతున్నారు. థింగ్ నెంబర్ 1, యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, క్వశ్చన్ తెలుగులో ఉండదు. ఇంగ్లీష్లోనూ హిందీలోనూ ప్రశ్న అడుగుతారు. ప్రిలిమ్స్లో, మెయిన్స్లో, ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో వస్తుంది. ఇంటర్వ్యూలో మాత్రం తెలుగులో మీరు సమాధానం చెప్పొచ్చు. మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు, ఆయన మీరు చెప్పేదాన్ని వాళ్ళకి చెప్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకే కాదు, తెలుగు మీడియం ప్రతి స్టూడెంట్కి ఇంగ్లీష్ చదివితే కొంచెం అర్థమైనట్టు ఉంటుంది కానీ రాయటం చెప్పడం ఇంగ్లీష్లో ఫాస్ట్గా చేయలేకపోతున్నాం. దీనికి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి న్యూస్ పేపర్ ఒక ఆర్టికల్ చదివారనుకోండి తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. ఇంగ్లీష్లో చదివారనుకోండి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయండి. రోజు 5 ఆర్టికల్స్ న్యూస్ పేపర్లో మీరు చదివి ఇంగ్లీష్ పేపర్లో చదివారు, పక్కన డిక్షనరీ పెట్టుకుని చదివి, అందరికంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 8 గంటలు కష్టపడితే తెలుగు మీడియం వాళ్ళు 10-15 గంటలు కష్టపడాలి. ఒక్కసారి కనుక మీరు న్యూస్ పేపర్ పెట్టుకుని దాన్ని చూడకుండా రాసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే ఒక 6 నెలల్లో పరీక్ష రాసే అంత ఇంగ్లీష్ అయితే వస్తుంది. అది డిక్షనరీ పెట్టుకోవాలి, న్యూస్ పేపర్ పెట్టుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. యూపీఎస్సీలో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే జిఎస్ పేపర్స్లో విపరీతమైన ఇంగ్లీష్ ప్రావీణ్యం చూడరు, ఆన్సర్ కంటెంట్ చూస్తారు. అంత అద్భుతంగా ఇంగ్లీష్ ఏం చూడరు. ఆన్సర్లో ఉన్న పట్టు చూస్తారు, ఆన్సర్లో ఉన్న క్వాలిటీ చూస్తారు. సో మీరు ఒక తెలుగు మీడియం స్టూడెంట్స్ ఒక 6 నెలలు న్యూస్ పేపర్లు, డిక్షనరీ పక్కన పెట్టుకుని రోజుకి 5 నుంచి 10 ఆన్సర్లు న్యూస్ పేపర్ చదివిన తర్వాత చూడకుండా దాన్ని రాసి ఒక 6 నెలల పాటు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా యూపీఎస్సీ రాసేంత స్ట్రెంత్ అయితే మీకు వస్తుంది. చాలామంది ప్రాక్టీస్ చేయకుండా తెలుగు మీడియం నుంచి ఎలా అని సమస్య అనుకుంటారు. నా సజెషన్ అయితే ఈవెన్ మీరు తెలుగు ఎగ్జామ్ రాస్తున్నా, ఈవెన్ మీరు తెలుగులో పరీక్ష రాస్తున్నా కానీ ఇంగ్లీష్ ప్రావీణ్యం పెంచుకోవడం మంచిది. దానికి ఫస్ట్ ఇంగ్లీష్లోనే ఆలోచించండి. తప్పు తడిగా మాట్లాడిన ఇంగ్లీష్లోనే మాట్లాడండి, తప్పులు రాసిన ఇంగ్లీష్లోనే రాయండి. అలా రోజుకి ఒక 10-20 పేజీలు రాస్తూనే ఉండండి. మీకు తెలుగులో ఒక సామెత ఉంది కదా, సాధనమున్న పనులు సమకూరు ధరలోన. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు కంటిన్యూగా ప్రాక్టీస్ చేయండి. కాకపోతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 2 సంవత్సరాలు పడితే తెలుగు మీడియం వాళ్ళకి 3-4 సంవత్సరాలు పడుతుంది. తెలుగు మీడియం వాళ్ళకి 3-4 సంవత్సరాలు పడుతుంది. కానీ థింకింగ్ మాత్రం ఇంగ్లీష్లో చేయండి. తెలుగు మీడియం వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఆలోచించే ప్రతి ఆలోచన ఇంగ్లీష్లో ఆలోచించండి, రాసే ప్రతి స్క్రిప్ట్ ఇంగ్లీష్లో రాయండి. చాలామంది తెలుగు మీడియం వచ్చి మ్యామ్ తెలుగులో బుక్స్ లేవు, మేము ట్రాన్స్లేషన్ కష్టం అవుతున్నాయి అంటారు. అసలు మిమ్మల్ని ఎవరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోమన్నారు? ఇమీడియట్గా ఫస్ట్ కొంత ఇంగ్లీష్ నేర్చుకోండి, ఆ తర్వాత ఇంగ్లీష్లో రాసేది తెలుగులో రాసేది ఆలోచించండి. ఈవెన్ తెలుగు మీడియం వాళ్ళతో ఇంకొక సమస్య ఏంటంటే తెలుగు రాత కూడా పర్ఫెక్ట్గా ఈ మధ్య ఎవరు రాయట్లేదు. 10 మంది తెలుగు మీడియం వాళ్ళు వస్తే ఒక్కళ్ళో ఇద్దరు ఆ తెలుగు రాత బాగుంటుంది, మిగతా వాళ్ళు తెలుగు రాతలో కూడా బోల్డ్ తప్పులు ఉంటున్నాయి. ముందు అది సర్దిద్దుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్ డిక్షనరీ పెట్టుకోండి. సెకండ్ థింగ్ రోజుకి 5 నుంచి 10 పేజీలు ఇంగ్లీష్లో తెలుగు మీడియం వాళ్ళు రాయండి. అలా ఒక్క రోజున మార్పు రాదు, కంటిన్యూస్గా నిరంతరంగా ప్రాక్టీస్ చేయండి. నేను ప్రపంచంలో ఎవరినైనా మనం మార్చొచ్చు, కానీ నేను నా ఎక్స్పీరియన్స్లో ఒక సబ్జెక్ట్ రాని వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ రాదంటే వాళ్ళు పాలిటీ తెప్పించగలుగుతున్నాం, ఎథిక్స్ రాదంటే ఎథిక్స్ తెప్పించగలుగుతున్నాం, మాట్లాడటం భయం వాళ్ళు మాట్లాడించగలుగుతున్నాం. కానీ తెలుగు మీడియం వాళ్ళకి మాత్రం ఇంగ్లీష్లో ఉన్న భయాన్ని పోగొట్టలేకపోతున్నాం. దానికి కారణం చిన్నప్పటి నుంచి అది పేరుకుపోయింది, చిన్నప్పటి నుంచి మనసులో గట్టిగా నాటుకుపోయింది అనమాట. అమ్మో ఇంగ్లీష్ అనే భయం. అసలు ఇంగ్లీష్ అనేది చాలా చిన్న లాంగ్వేజ్. మీకు నా గురించి చెప్పాలి, నాకు స్కూలింగ్ లేదు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, ఇంగ్లీష్ చదవటం రాదు సరిగ్గా. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో జాయిన్ అయినా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళింది కూడా లేదు. నేను ఇప్పుడు ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ రాశాను, ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. నాకు ఇంగ్లీష్ టీచర్ ఎవరు లేరు, నేను ఇంగ్లీష్ ఎక్కడో నేర్చుకోలేదు, ఇంగ్లీష్ స్క్రిప్ట్లు ఎక్కడ రాయలేదు. ఎందుకంటే ఎలా చేయగలుగుతున్నానంటే నా భయాన్ని నేను ఓవర్కమ్ అయ్యాను. ఇంగ్లీష్ అనే భయం, ఇంటర్వ్యూ అనే భయం, అమ్మో మనం రాయగలం అనే భయం, దాన్ని ఓవర్కమ్ అవ్వాలంటే రోజు పొద్దున 6 నుంచి రాత్రి 11 వరకు చదవటం. నాకు చదివే పక్కన నాకు ప్యాడ్ ఉంటుంది, ప్యాడ్ మీద పేపర్స్ ఉంటాయి, పేపర్స్ పెన్, చదవటం రాయటం, చదవటం రాయటం. అప్పుడు ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, జర్మన్ కావచ్చు. మనిషి ముందు భాషలు చాలా చిన్నవి, భాష కేవలం భావానికి మాత్రమే.
ఆ భాషను చూసి భయపడితే మన జీవితంలో గెలవలేము. భాషను పక్కన పెట్టి నేర్చుకోవచ్చు. యూ కెన్ లెర్న్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్. కొంచెం భయం తగ్గించి పుస్తకాలు డిక్షనరీలు అన్నీ పెట్టుకుని పేపర్లు పక్కన పెట్టుకుని నిరంతరం ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. దాన్ని చూసి భయపడుతుంటే ఎంతకాలం. ఇది మాత్రం నేను చూసిన ఫ్యాక్ట్. తెలుగు మీడియం స్టూడెంట్ని ఇంగ్లీష్ అనే భయం పోగొట్టడం చాలా కష్టం అవుతుంది. దానికి కారణం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ తెలుగు మీడియం స్కూలు ఆ ఇంగ్లీష్ పుస్తకాలు చదివించకపోవడం. 20-25 సంవత్సరాలు పేర్కొన్న భయాన్ని ఒకటేసారి తీసడం కష్టం. కానీ దాన్ని ఓవర్కమ్ అవ్వటం మనలోనే ఉంది. ఎప్పుడు ఇంగ్లీష్లో థింక్ చేయండి, ఎప్పుడు ఇంగ్లీష్లో రాయండి, ఎప్పుడు ఇంగ్లీష్ని మాట్లాడటానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, యూ షుడ్ బి ప్రౌడ్ దట్ యు నో తెలుగు వెరీ వెల్. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ భాష చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. తెలుగు భాష చాలా కఠినమైన భాష. అట్లాంటి భాషనే ఆ భాషలో మీకు ప్రావీణ్యం ఉందంటే ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తుంది. అండ్ వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ మదర్ టంగ్. నా సజెషన్ అయితే మదర్ టంగ్ మంచిది, కానీ యూపీఎస్సీకి ఇంగ్లీష్ అవసరం కాబట్టి యూ నీడ్ టు లెర్న్, బట్ యూ కెన్ లెర్న్.